హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మన ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 1000 బిట్స్ పార్ట్ 5కి రావడం జరిగిందండి. ఫస్ట్ 4 పార్ట్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. రైట్. సో అలాగే ఎస్ఎస్సి జీడీ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి మన యాప్ మరియు మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయండి. చూసుకోండి, టోటల్ ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 3 సబ్జెక్ట్స్ కలిపి కేవలం 500 రూపాయలకు మాత్రం మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్ 3 టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్గా కవర్ అవుతాయి. టోటల్ 6 months వ్యాలిడిటీ ఉంటుంది అండ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలోనే మనకు ఉంటాయన్నమాట క్లాసెస్. సో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటాయండి, మీరు ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలో చూసుకోవచ్చు. టోటల్ 150+ అవర్స్ క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో చూద్దాం, 41st క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్, చూసుకోండి ఇక్కడ ఏంటి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారండి. సింపుల్గా చూసుకోండి, ఇదొక సిరీస్లో వెళ్తుంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అంటున్నారు. ఫస్ట్ లెటర్ చూడండి, సి ఉంది, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది, ఎఫ్ ఉంది. అంటే ఏం మిస్ చేశారు, డీని ఈని మిస్ చేశారని చెప్పొచ్చు. లేదా ఏం చెప్పొచ్చు, సి నుంచి ఎఫ్ +3 చేశారని చెప్పొచ్చు. ఎఫ్ నుంచి ఐ, GHI అంటే మళ్ళీ కూడా ఇక్కడ ఏం చేశారు, +3నే చేశారు. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి +3 చేయాలి ఫస్ట్ లెటర్ రావాలంటే. ఇక్కడ ఆన్సర్లో ఫస్ట్ లెటర్ రావాలంటే +3 చేయాలి ఐకి. JKL అంటే ఎల్ వస్తుందని అర్థమైంది, ఫస్ట్ లెటర్ ఎల్ ఉండాలి. సో ఇది తప్పు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ నుంచి యూ వచ్చింది. చూడండి, యూ VWX అంటే ఇది -3 అయింది. అలాగే ఇక్కడ చూడండి RSTU రివర్స్లో అనమాట, RSTU. సో ఇది కూడా ఏమైంది, యూ నుంచి ఆర్ అంటే -3 జరిగింది, ఇది -3 అయింది. అలాగే ఆర్ నుంచి కూడా -3 జరగాలి. అవునా, ఆర్ ఎంత, ఆర్ వచ్చేసి మనకి 18, 18 - 3 ఎంత, 15. 15 అంటే ఏంటి, ఓ. 15 అంటే ఓ. సో ఓ రావాలండి సెకండ్ది. సో ఇది తప్పు, ఇది కూడా తప్పు. సో డైరెక్ట్గా ఆన్సర్ ఇదే అని చెప్పచ్చు. ఓకేనా, ఇంకా టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం క్లియర్గా ఒకసారి క్లియర్గా చేసుకుంటే టిక్ పెట్టేయచ్చు. సో నెక్స్ట్ 42nd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, 1, 5, 16, 41, 87, 161 క్వశ్చన్ మార్క్. క్లియర్గా చూసిన వెంటనే మనకి ఏమైనా కనిపిస్తుందా అంటే స్క్వేర్ ఇది ఒకటే ఉంది, ఇంకేమైనా స్క్వేర్స్ ఏమైనా ఉన్నాయా, క్యూబ్స్కి దగ్గరలో ఏమైనా ఉన్నాయా, అంత క్లియర్గా అయితే పక్కనుండి ఏం కనిపించట్లేదు. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తామండి, ఎప్పుడు కూడా డిఫరెన్స్ చూసుకుంటాం. సో డిఫరెన్స్ ఇక్కడ చూసాం, ఎంత ఇది 4, ఇక్కడ ఎంత 11, ఇక్కడ ఎంత 25, ఇక్కడ ఎంత మనకి 7 - 1 6, 8 - 4 4, ఇక్కడ ఎంత డిఫరెన్స్ 11 - 7 4, 15 - 8 7, 74 వచ్చింది. ఇప్పుడు ఏమైనా మనకు కనిపిస్తుందా, ఇది ఒక్కటి స్క్వేర్ కనిపిస్తుంది, ఇది స్క్వేర్ కనిపిస్తుంది, కానీ మిగతావి ఏం కనిపించట్లేదు, ప్యాటర్న్ సరిగ్గా కనిపించట్లేదు. ఎప్పుడైతే మీకు డిఫరెన్స్ చూసుకున్నప్పుడు కూడా మీకు ఏ ప్యాటర్న్ కనిపించలేదో అప్పుడు మళ్ళీ డిఫరెన్స్ చూసుకోవచ్చండి, మళ్ళీ డిఫరెన్స్ చూసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ఇదెంత 7, ఇదెంత 14, ఇదెంత 6 - 5 1, 4 - 2 2, ఇదెంత 74 అంటే 28. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 7 14 21 28 అంటే 7 టేబుల్ వెళ్తుంది. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28. సో +7 +7 వెళ్తుంది అంటే 7 5 35 ఉండాలి డిఫరెన్స్. ఈ నెంబర్కి 74కి డిఫరెన్స్ 35 ఉండాలి. అంటే 74 + 35 చేయండి, 109 వచ్చింది. సో ఈ నెంబర్కి ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉండాలి, 109 ఉండాలి. సో 161 + 109, 9 యాడ్ చేస్తే 170, 170కి 100 కలపండి 270 అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 270 వస్తుందని చెప్పొచ్చు. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. రైట్ అండి. సో ఇలా మనం సాల్వ్ చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, ఎప్పుడు కూడా డిఫరెన్స్ చూసుకుంటాము. సో నెక్స్ట్ 43rd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉంది అంటున్నారండి. అలా అయితే ఈ బ్లాంక్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండిటికి ఏంటండి రిలేషన్, గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ని బొకే అంటాం. అవునా, గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని ఏమంటాం, బొకే అంటాం. సో దేన్ని ఏ గ్రూప్ని చైన్ అని అంటాము, హెవీనా, హెవీ గ్రూప్ని చైన్ అని అంటామా, అనం కదా. లింక్స్ని గ్రూప్ని చైన్ అంటామా, లింక్స్ అలా ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక లింక్ అండి, ఇది మళ్ళీ ఇంకొక లింక్, లింక్ లింక్. ఇప్పుడు ఇలా ఏం ఫార్మ్ అవుతుంది, చైన్ ఫార్మ్ అవుతుందా. గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ని చైన్ అంటామా, అనంగా. గ్రూప్ ఆఫ్ ట్రీస్ని చైన్ అంటామా, అనంగా. సో గ్రూప్ ఆఫ్ లింక్స్ని మనం చైన్ అంటాం. సో లింక్ ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 44th క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ రొటేషన్ నాట్ అలౌడ్ అన్నారు, భ్రమణం అనుమతించబడదన్నారు. యాజ్ ఇట్ ఈజ్ ఎందులో ఉంది, బాగా చూస్తే వెంటనే కనిపిస్తుంది కదండి. ఇప్పుడు చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉండాలి. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, ఇది
సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది. అదే ఓకే, కొంచెం అబ్జర్వేషన్ అనేది ఉండాలండి ఇక్కడ. ఇందులో పెద్ద సాల్వ్ చేయడానికి చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూసాం, ఇందులో ఇది కనిపిస్తుందా అంటే సరిగ్గా కనిపించట్లేదు. యాజ్ ఇట్ ఈస్ ఉండాలి, దీన్ని ఇలా రొటేట్ చేసి అలా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా ఈజీగా చెప్పేయచ్చు అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చూసిన వెంటనే మనకి ఇది కనిపించేస్తుంది. ఎస్, సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 45th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, బ్లడ్ రిలేషన్స్, మంచి క్వశ్చన్ చూడండి. లుకింగ్ ఎట్ ఏ ఫోటోగ్రాఫ్ అంజలి సెడ్, అంజలి చెప్పారంట, అంజలి ఒక ఫోటోని చూస్తూ ఇలా అన్నారంట. ఏమన్నారు? హీ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్, అతను మా నాన్నగారికి ఒక్కగానొక్క కొడుకు. మా నాన్నగారికి ఒక్కగానొక్క కొడుకు అంటే ఆవిడకి ఏమవుతారు? బ్రదర్ అవుతారు, అంతే కదా. తమ్ముడు కానీ అన్నయ్య కానీ అవుతారు. మొత్తానికి సింపుల్గా చెప్పాలంటే సోదరుడు అవుతాడు. ఇంగ్లీష్లో అయితే బ్రదర్ అవుతారు. సో హౌ ఈస్ ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు అంజలి? ఫోటోలో ఉన్న వ్యక్తి అంజలికి ఎలా సంబంధం కలిగి ఉన్నారు అన్నారు. ఏమన్నారు? బ్రదర్, సోదరుడు. ఓకే, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది. సో నెక్స్ట్ 46th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ప్రకటనలు మరియు తీర్మానాలు. సో ఫస్ట్ స్టేట్మెంట్స్తో మనం వెన్ డయాగ్రామ్ గీసుకుంటాం. ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నారు, అన్ని పిల్లులు ఎలుకలు అంటున్నారు. ఆల్ క్యాట్స్, క్యాట్స్ని సి అంటున్నానండి. ఈ సర్కిల్లో ఉన్నవన్నీ క్యాట్స్ అని అనుకుందాం. ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, అన్ని పిల్లులు ఎలుకలు అంట. సో అన్ని పిల్లులు, అన్ని క్యాట్స్ దేని లోపల ఉండాలి? ర్యాట్స్ లోపల ఉండాలి కదా. సో ఇది ర్యాట్స్ అని అనుకుంటే ర్యాట్స్ లోపల క్యాట్స్ ఉన్నాయి. ఓకే, సమ్ ర్యాట్స్ ఆర్ వైట్, కొన్ని ఎలుకలు తెల్లనవంట, కొన్ని ర్యాట్స్ వైట్ అంటున్నారు. వైట్ని W అనుకుంటున్నాను. సో ఇప్పుడు ర్యాట్స్కి వైట్కి ఒక లింక్ అనేది ఉండాలి. సో మనం ఇప్పుడు ఇలా గీసేటప్పుడు లోపల ఉన్న సీకి టచ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకు తెలిసింది ర్యాట్స్ కొన్ని వైట్ అవుతాయని మనకు తెలుసు. సో లోపలున్న సీని మనం వెళ్ళి క్యాట్స్ని టచ్ చేయకూడదు అనమాట. వైట్ వెళ్ళి ఓన్లీ ర్యాట్స్ని మాత్రమే టచ్ చేసేలా గీసుకోవాలి. సో నెక్స్ట్ ఆల్ వైట్ ఆర్ మిల్క్, అన్ని వైట్ కూడా మిల్క్ అంటున్నారు. సో అన్ని వైట్ కూడా మిల్క్ లోపల ఉండాలి. ఇక్కడ కూడా వెళ్ళి ఇది సీకి టచ్ అవ్వకూడదండి. మిల్క్ వెళ్ళి సీకి టచ్ అవ్వకూడదు. తెల్లనివన్నీ పాలు అన్నారు. సో ఈ తెల్లనివన్నీ పాలు లోపల ఉండాలి తప్ప వెళ్ళి మళ్ళీ పిల్లులకు టచ్ అవ్వకూడదు. సింపుల్. సో ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం, తీర్మానాలు చూద్దాం. సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అంటున్నారు, కొన్ని ర్యాట్స్ క్యాట్స్ అంటున్నారు. క్లియర్గా తెలుస్తుందిగా, ఆర్కి సికి అటాచ్మెంట్ ఉందిగా. కొన్ని ఎలుకలు పిల్లులు అవుతున్నాయిగా, క్లియర్గా అవుతున్నాయి. సో కన్క్లూజన్ 1 ఎస్ ఫాలోస్. నెక్స్ట్ సమ్ వైట్ ఆర్ ర్యాట్స్, కొన్ని తెల్లని ఎలుకలు. వైట్కి ఆర్కి ఉందా రిలేషన్? క్లియర్ కనిపిస్తుంది కదా, ఇంటర్సెక్షన్ ఉందిగా. ఎస్, ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ కన్క్లూజన్ సమ్ మిల్క్ ఆర్ వైట్, కొన్ని మిల్క్ వైట్ అంటున్నారు. క్లియర్ కనిపిస్తుంది కదండి, రిలేషన్ కనిపిస్తుంది రెండింటికి. కొన్ని పాలు తెల్లని అంటున్నారు, అవును కదా. ఎస్. సో 3 కన్క్లూజన్స్ కూడా ఫాలో అవుతున్నాయి. అంటే ఆల్ కన్క్లూజన్స్ ఫాలో, అన్ని తీర్మానాలు అనుసరిస్తాయి అని సింపుల్గా చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 47th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ 2 సైన్స్ని మారిస్తే ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అంటున్నారు. ఈక్వల్ టు ఉందా? 66 ఎగ్జాక్ట్గా రావాలన్నమాట. కానీ ఈ అన్నిట్లోని 2 సింబల్స్ని మార్చాలి, ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. అప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ 2 సైన్స్ ఏంటివి అనేది క్వశ్చన్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? డివిజన్ని మనం చూసుకుంటాం. డివిజన్ని మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 9/2 ఇంటూ 81. ఇదేమైపోతుంది? ఫ్రాక్షన్ అవుతుంది. ఫ్రాక్షన్ అయినప్పుడు అసలు ఇక్కడ హోల్ నెంబర్ వస్తుందా ఆన్సర్లో? రాదు కదా. సో ఖచ్చితంగా డివిజన్ని మార్చాల్సిందే, ఇంకొక ఆప్షన్ అనేది మనకు లేదు. సో డివిజన్ని ఎలా మార్చాలి, ఎక్కడికి మారిస్తే బాగుంటుంది? బాగా అబ్జర్వ్ చేయండి. 81/9 ఇక్కడ డివిజన్ పెట్టుకున్నాం అనుకోండి, 81/9 అయితే మంచి నెంబర్ వస్తుందా? అందుకని ఫస్ట్ మనం దాన్ని మారుద్దాం అనుకుంటున్నాను నేను. సో డివిజన్ ఇటు పంపించాను, మల్టిప్లికేషన్ ఇటు పంపించాను. అంటే 81 ఏమవుతుంది? ఇది 81/9 ఇంటూ 2 అవుతుంది. సో 81/9 ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి, ఎందుకంటే డివిజన్ సాల్వ్ చేయాలి కదా బోర్డ్ మాస్ రూల్ ప్రకారం. డివిజన్ సాల్వ్ చేస్తే ఇది 9 అయింది. 9 ఇంటూ 2 అంటే ఇది 18 అయింది. సో ఇది మొత్తం కలిపి ఏమైంది? ఇప్పుడు ఆన్సర్ 18 అయింది. ఇక్కడ డివిజన్, ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు. సో ఇంకేముందండి? 48లోంచి 18 తీసేయండి, 30 వచ్చింది. 30 + 36 66 ఎగ్జాక్ట్గా సరిపోయిందా? సో మల్టిప్లికేషన్ని డివిజన్ని మార్చాలి అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? డివిజన్ని చూసుకోవాలి. సో నెక్స్ట్ 48th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో
ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉందంటున్నారు, అలాగే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉందంటున్నారు. సో నెంబర్స్ని చూసినప్పుడు ఫస్ట్ ఈ రెండింటిని చూడండి. చూసినప్పుడు మీకు 225 చూడగానే అర్థమైపోవాలి ఏంటిది ఇది 15 స్క్వేర్ అని. అలాగే 361 చూడగానే అర్థమైపోవాలి ఏంటిది ఇది 19 స్క్వేర్ అని. ఎప్పుడూ కూడా మనం 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, మ్యాథ్స్ ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, సో ఇది చూడగానే అర్థం అవ్వాలి ఇది 19 స్క్వేర్ అని, ఇది 15 స్క్వేర్ అని. ఇక్కడ 13 ఉందండి, ఇక్కడ 15 ఉందండి, ఇక్కడ 17 ఉందండి, ఇక్కడ 19 ఉందండి. అంటే ఏం చేశారు? +2 చేసి స్క్వేర్ చేశారు, +2 చేసి స్క్వేర్ చేశారు. సో 16కి +2 చేసి అంటే 18 స్క్వేర్. 18 స్క్వేర్ ఎంత? 324. ఖచ్చితంగా స్క్వేర్స్ అయితే రావాలి. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని వెరీ వెరీ ఈజీగా మనం చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 49th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇంగ్లీష్ డిక్షనరీ ఆధారంగా మనం పేర్చమంటున్నారు, ఒక ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం. సో ఫస్ట్ కామన్ గా ఏ లెటర్స్ ఉన్నాయి అన్నిట్లోని? బిఆర్, 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 బిఆర్ కామన్ గా ఉంది. నెక్స్ట్ లెటర్ చూడండి, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ యు ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఆల్ఫాబెట్స్ లో ఏబిసిడీలు మనం చూసుకుంటే ఫస్ట్ ఏమొస్తుందండి? ఏ కదా వస్తుంది ఫస్ట్. ఇక్కడ కూడా ఏ ఉందా? అవునా? సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ముందు వస్తుంది. ఓకే, దాని తర్వాత ఏమొస్తుంది? ఏ తర్వాత ఏముంది? ABCDEFGH, ఐ వస్తుంది అంటే 5 వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? JKLMNO, ఓ అంటే 1 వస్తుంది, ఈ నెంబర్ 1. తర్వాత లాస్ట్లో యూ వస్తుంది, సో లాస్ట్లో యూ ఉంటుంది. సో ఎండింగ్లో 513 ఉండాలి, ఎండింగ్లో 513. దీనికి ఉంది, దీనికి ఉంది. సో ఈ రెండు తప్పని చెప్పొచ్చు. ఓకే, 2 వస్తుందా 4 వస్తుందా ముందు? ఏం కామన్ ఉన్నాయి? ఇప్పుడు 2కి 4ని మాత్రమే చూస్తున్నాం, 2ని 4ని మాత్రమే కంపేర్ చేస్తున్నాం ఏది ముందు వస్తుందని. బిఆర్ఏఎన్ వరకు కామన్ గా ఉందండి. సో కామన్ గా ఉన్నది పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది. సి వస్తుందా డి వస్తుందా ముందు? ఆల్ఫాబెట్స్ లో సి కదా ముందు వస్తుంది, అంటే ముందున 4 ఉండాలి, తర్వాత 2 ఉండాలి. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని సింపుల్ గా చెప్పచ్చు. రైట్ అండి. సో నెక్స్ట్ 50th క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈజీగా ఉంటాయి, 1 మార్కే వస్తుంది. బట్ కొంచెం మీరు ఆ లాజిక్ తెలుసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. క్వశ్చన్ చూద్దాం. 6 ఫ్రెండ్స్ అమన్, బిప్లబ్, చిరంతన్, దివ్య, ఎలిజబెత్ అండ్ ఫిరోజ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. 6 స్నేహితులు అమన్, బిప్లబ్, చిరంతన్, దివ్య, ఎలిజబెత్ మరియు ఫిరోజ్ కేంద్రాభిముఖంగా వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారు. సో క్లియర్గా 6 మెంబర్స్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే డయాగ్రామ్ మనం వేసుకుంటాం. అంటే ఎందుకు ఇలాగే వేసుకుంటాం అంటే ఎలాగైనా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎదురెదురుగా ఉన్నారు అని చెప్పినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు అని చెప్పారనుకోండి, ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ ఎగ్జామ్ అయితే 10th లెవెలే కాబట్టి చాలా ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్, ప్రాబ్లం ఏం లేదు. ఎలా వేసుకున్న ప్రాబ్లం లేదు. 6 మెంబర్స్ని మనం గీసుకుంటే చాలు. ఓకే, అందరూ లోపలికి చూస్తున్నారు అన్నారు, లోపలికి కాబట్టి యారో మార్క్ మనం లోపలికి మనం వేసుకుంటాము. ఓకే, అర్థం అవ్వడానికండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకు? ఎడమ పక్క అంటే లోపల కూర్చున్నప్పుడు ఇటు పక్క వస్తుంది, ఇక్కడ వాళ్ళని చూడాలనుకోండి కుడి పక్క అంటే ఇటు వస్తుంది అని క్లారిటీ కోసం యారో మార్క్స్ వేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్, అమన్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ బిప్లబ్. బిప్లబ్కి ఎడమ వైపున 3వ స్థానంలో అమన్ కూర్చున్నారంట. ఇక్కడ చూడండి, అమన్, బిప్లబ్ ఈ పేర్లు చూడండి, ABCDEF. అవునా? అందరు స్టార్టింగ్ లెటర్స్ ABCDF ఉన్నాయా? సో ABCDలు నేను వేసుకుంటానండి. మొత్తం పేర్లు నేను ఇప్పుడు రాయలేను కాబట్టి, అంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కేవలం ఫస్ట్ లెటర్స్ తీసుకుంటున్నా, ABCDEF అని రాస్తా. అమన్ వచ్చేసి బిప్లబ్కి 3వ స్థానంలో, ఎడమ వైపు 3వ స్థానంలో అమన్ కూర్చున్నారంట. సో ఈ బిప్లబ్ని మీరు ఎక్కడన్నా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఎందుకు? బిప్లబ్కి ఎడమ పక్కన 3వ స్థానంలో అమన్ కూర్చున్నారని తెలుసు అంతే మనకి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిప్లబ్ని ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, బీని ఇక్కడ వేసా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే ఇటే కదా, లెఫ్ట్ సైడ్ అంటే ఇటు కదా, 1 2 3 ఇది థర్డ్ లెఫ్ట్ కాబట్టి ఇక్కడ మనకి అమన్ కూర్చుంటారు. ఓకే, అమన్ వేసాను. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. చిరంతన్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ అమన్. చూడండి ఏమంటున్నారు, చిరంతన్ అమన్కి పొరుగువాడు. ఇప్పుడు అమన్కి ఇటుపక్క పొరుగు వాళ్ళే, ఇటుపక్క వాళ్ళని కూడా పొరుగు వాళ్ళే అంటాం. సో చిరంతన్ అయితే ఇక్కడ కానీ కూర్చుంటాడు అన్న విషయం అర్థమైంది. అయితే ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ కూర్చుంటారు. సరే, ఎక్కడ కూర్చుంటారో చూద్దాం, డిసైడ్ చేద్దాం.
నెక్స్ట్ అంటే మనకి క్లారిటీగా తెలిసిందే ప్లేస్ చేస్తున్నాం, తెలియంది ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాం. ఓకే, దాన్ని మళ్ళీ సాల్వ్ చేస్తాం అనమాట. ఎలిజబెత్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ దివ్య. దివ్యకు కుడివైపున 2వ స్థానంలో ఎలిజబెత్ కూర్చొని ఉన్నారంట. అంటే డీకి కుడి పక్కన 2వ స్థానంలో ఈ ఉండాలి. ఇప్పుడు చూడండి బాగా, ఇది అబ్జర్వ్ చేయండి. అంటే ఇంక తర్వాత ఇంకేం వచ్చారు, చిరంతన్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ దివ్య అన్నారు. అక్కడ పెద్ద పాయింట్ ఏం కనిపించట్లే, ఇంకా డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఆ డీకి సెకండ్ రైట్లోని ఈ కూర్చున్నారంట. డీని ఎక్కడెక్కడ పెట్టచ్చు అనేది అబ్జర్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీని ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ డీని ఇక్కడ పెడితే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఖాళీగా ఉందా? లేదు కదా, ఆల్రెడీ బి ఉంది కదా. సో ఇక్కడ డీని పెట్టలేము, ఎందుకంటే సెకండ్ రైట్లో ఖచ్చితంగా ఈ ఉండాలి. సో ఇక్కడ పెట్టలేం. ఇక్కడ పెట్టాం అనుకోండి, ఇప్పుడు డీని ఇక్కడ పెడితే సెకండ్ రైట్ ఖాళీగా ఉందా? ఎస్, ఖాళీగా ఉంది. ఓకే, ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి డీ రావడానికి. ఇప్పుడు డీని ఒకవేళ ఇక్కడ పెట్టామనుకోండి, డీని ఇక్కడ పెడితే సెకండ్ రైట్ ఖాళీగా ఉందా? లేదు, ఎందుకంటే ఏ ఉంది కదా. ఫస్ట్ రైట్ ఇది, సెకండ్ రైట్ ఇది, ఏ ఉంది. సో ఇక్కడ కూడా డీ రాదు. డీని ఇక్కడ పెట్టామనుకోండి, డీని ఇక్కడ పెడితే సెకండ్ రైట్ ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంది. అప్పుడు డి ఈ ఇక్కడ వస్తాయి. కానీ మనకి ఏం తెలుసు, ఆల్రెడీ పక్కన పెట్టిన పాయింట్ ఏ పక్కన సి కూర్చొని ఉండాలని తెలుసు కదా. సో డీని ఈని ఇక్కడ పెట్టేస్తే ఇంక ఏ పక్కన సి ఎలా ఉంటారండి? ఇప్పుడు డీని ఇక్కడ పెట్టేసి ఈని ఇక్కడ పెట్టేస్తే ఇంకా సి ఎక్కడ కూర్చుంటారు? పక్కన కూర్చోలేరు కదా. సో కేవలం ఒకే ఒక పొజిషన్ ఉంది డీకి, అది ఇక్కడ. డి ఇక్కడ ఉండాలి అంటే ఆటోమేటిక్గా ఈ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు సి ఎక్కడ కూర్చోవాలనేది ఇప్పుడు చూద్దాం. చిరంతన్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ దివ్య. ఇక్కడ ఇప్పుడు పనిచేస్తుంది ఆ పాయింట్. ఏమంటున్నారు? చిరంతన్ దివ్యాకి పొరుగువాడు కాదు. దివ్య పక్కన చిరంతన్, డి పక్కన సి ఉండకూడదంట. సో డి పక్కన సి ఇక్కడ ఉండకూడదు. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉండాలి సి. ఇక్కడ ఉండాలంటే ఏ బి సి డి ఈ ఎఫ్ మిగిలిపోయింది. ఆ ఎఫ్ని ఇక్కడ మనం ప్లేస్ చేసాం. సింపుల్. ఓకేనండి, ఇలా మనం కొంచెం ఫాస్ట్గా, కొంచెం మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.